మీరందరూ నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చిన. సో ఫైనల్గా మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది, థంబ్నెయిల్ చూసి వచ్చారు కాబట్టి. సో పెద్దలకు బియ్యం ఇస్తున్నాం ఈరోజు. ఈ వ్లాగ్లోనైతే మస్తు ముచ్చట్లు మీతో షేర్ చేసుకుంటా. సో పితృ అమావాస్య రోజు అంటారు కదా, సో పెద్దలకు బియ్యం ఇస్తాము. అట్లనే ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ కాబట్టి సో మా సైడ్ మేము ఎట్లా జరుపుకుంటాము అనేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో చెప్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి ప్లీజ్. చిన్న లైక్ చేసి అయితే మర్చిపోకుర్రి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో పక్కనే హైప్ అని వస్తుంది, హైప్ చేయుర్రి. అట్లనే కామెంట్ చేసి కూడా మర్చిపోకుర్రి. కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఏందక్క సోదంతా చెప్తున్నావు కానీ మ్యాటర్ అయితే చెప్తలే అనుకుంటారు కదా. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక మాకైతే కూరగాయల తోట ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో వాటిని తెంపడానికి అయితే వచ్చిన. ఎందుకనంటే బియ్యం ఇచ్చే రోజు మన ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు అయితే పెడతాం అన్నట్టు, పెద్దలకు అప్ప చెప్పుతాము. అందుకోసమే ఇంకా మాకైతే ఇంకా బెండ చెట్లు అట్లనే నల్ల వంకాయలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా మనకున్నాయి అయితే పెట్టాలి, ఇక లేని కోసం ఎందుకని చెప్పేసి ఇంకా తెంపుతున్నా. అట్లనే సాటలలో పెడతాం అన్నట్టు, 2 సాటలు కంపల్సరీ. సో వాటిని అయితే నేను ప్రొద్దున్నే కడిగి పెట్టేసిన, ఉల్లారినాయి. సో చూసిరు కదా, ఇంకా అన్నీ అయితే రెడీ పెట్టేసుకొని గొంగడ అయినా లేకపోతే చాప అయినా ఏదైనా పడతాము. చేప అయితే బెటర్ కానీ లేదు, అందుకోసం ఏదైనా ఓకే. మాకు గొంగడ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కానమైతే ఉంటాయి కదా. సో మాకు ఏ పండగ అయినా సరే కొంగడి ఎక్కువ వాడతాం. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఈ చాటలు ఉన్నాయి కదా, చాటలకైతే పెండతోని మొత్తం పూసి ఉల్లార పెడతారు. సో పొద్దుగాల ఉల్లార పెట్టిరంటే ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఇంకా మంచిగా ఉల్లారు. అది మంచిది, చాటలకైనా అంచెలకైనా అట్లా పూసి పెట్టుకుంటే సో మంచిగా ఉంటాయి అన్నట్టు, తొందరగా ఖరాబ్ కావు. అస్సలు ఈ వీడియోనైతే నేను అసలు ఎట్లా ధైర్యం కొద్ది తీస్తున్నాను నాకే తెలియదు. ఎందుకంటే మా డాడీకి అయితే మా ఇంట్లో సపోర్ట్ ఎక్కువ లేదన్నట్టు. మా డాడీకి ఇష్టం ఉండదు వీడియోస్, అందుకోసమే మా నాన్న ఉండగానే అసలు ఏ వీడియో కూడా షూట్ చేయ. సో మా నాన్ననైతే లోపల దేవుని మలుకుతుండని చెప్పి చూస్తలేడు కదా అని చెప్పుకొచ్చి ఒక 5 minutes అట్లా ట్రైపాడ్ పెట్టేసి దబ్బ షూట్ చేసిన అన్నట్టు. ఒక్కరు ఉన్నప్పుడైనా వీడియోస్ తీసుకుంటా, మా డాడీ ఉన్నప్పుడైతే తీయను అట్లా. అంత కష్టం కొద్ది తీస్తున్నా, ఏం చేయాలి ఫ్రెండ్స్, తప్పదు కదా. ఇంకా అందులోనైతే బియ్యము, సో మిర్చీలు, మన ఇంట్లో ఏది ఉంటుంది మిర్చి, ఎల్లిపాయ. సో చింతపండు అయితే కంపల్సరీ, చింతపండు, పప్పులు ఎన్ని తీల పప్పులు ఉన్న, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఏ పప్పు అయినా సరే పప్పు, ఇంకా ఇవన్నీ అయితే పోసేసిన. సో చూసిరు కదా, మేమైతే ఎప్పుడు ఇట్లానే వేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే మాకు ప్రతిసారి భావనయ్యనైతే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంటికి వచ్చి బొట్లు పెట్టి సో కాళ్ళు మొక్కిపించుకొని తీసుకుపోయేటారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అయితే అస్తలేరు. ఇంకా పాపం బాగా ఏజ్ అయిపోయి వాళ్ళకి చేతగాక ఇంక ఇండ్లు బాగున్నాయన్నట్టు. మాకు పొద్దుగాల 8 గంటలకు వెళ్ళిర్రంటే వాళ్ళు మళ్ళీ సాయంత్రం 5 అయ్యేది. సో ప్రతి ఒక్క ఇంటికి పోవాలంటే సో ఇంకా అందుకోసమే ఇప్పుడైతే 2 years నుంచి అయితే బంద్ చేసిర్రు. ఇంక ఇట్లా పెట్టుకొని ఇంటికాడనే మొక్కి ఇంకా ఇవే బియ్యం తీసుకుపోయి అన్ని వాళ్ళకు అప్ప ఇచ్చేస్తాము. మేము చిన్న ఉన్నప్పుడైతే బజార్లలో కావాలి కాదు బావనే వచ్చిందా అని అన్నం తినకపోదు, ఏం తినకపోదు, మంచిగా కావాలి కాదు. మా ఇంటి దాకా వచ్చేసరికి అయితే 4 అవు. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాము. సో అప్పటిదాకా అయినా అప్పటి రోజులే మంచిగా ఉండేవి. ఇప్పుడైతే అట్లా నేనే అన్నీ చేంజెస్ అయిపోయినాయి, మనుషులు చేంజ్ అవుతూ ఉన్నారు, అట్లనే ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూ ఉంది. ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. సో కాలం తగ్గట్టు మనం ఉండాల్సిందే. అందరితో పాటు మనం ఒక్కళ్ళం మంచిగా ఉంటే సరిపోతే అందరూ ఉండాలి కదా. సో ఎవరి ఆలోచన వాళ్ళది. ఇంకా వాళ్ళు పోయినాకనైతే నాకు అస్సలు పని స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు 2 అయితే అల్లరి చేస్తారు అని చెప్పి మా డాడీతోనైతే పంపించేసి ఇంకా అన్ని సామాన్లు ఎక్కడ ఎదిరేసి ఇంక ఇప్పుడు కిచెన్లోకి రావాలి కదా. ఒక్క పొద్దు అన్నట్టు మా డాడీ, ఒక్క పొద్దు ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసిన. అయితే మా కందిపప్పే షాప్కి పోతే కందిపప్పు లేదని చెప్పారు. సో మా డాడీ అయితే పెసరపప్పు తినడు అన్నట్టు. సో వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా. సో అందుకోసం ఏదైనా ఒక కర్రీ వండాలి కదా అని చెప్పేసి ఇంక ఇవైతే కొనుక్కొచ్చేసిన. అసలు పొద్దున్న నుంచి నేను కూడా అసలు ఏం కూడా తినలేను. ఏమన్నా పండగ అంటాం కానీ పండగ రోజు ఎక్కువ ఎక్స్ట్రా పని ఉంటుంది. సో అసలు అన్నం తినాలని కూడా అనిపించలేదు నాకు. ఇంకా బియ్యము ఇంతకుముందు తీసుకెళ్ళారు కదా, ఆ బియ్యం అయితే కొన్ని తీసుకొస్తారు, అలా వాళ్ళు ఇస్తారు అన్నట్టు భావనయ్య. అవి తీసుకొచ్చి కొన్ని అందులో బియ్యం కలిపేసి పెడతాము. సో వాటితోనే ఒక్క పొద్దు ఇడతారు అన్నట్టు. ఇంక ఇక్కడనైతే నేను చారు రెడీ చేస్తున్నా. చారు కోసం అని చెప్పి అప్పుడే
చింతపండు అయితే నానబెట్టేసిన. ఎందుకు అని అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది అన్నట్టు. కొంతమంది నాన్ వెజ్తో ఒక్క పొద్దు పెడతారు కదా. సో మేము మాత్రము మా తాతల నాటి నుండి ఒకటే సిస్టమ్ ఉంది. సో చారుతోనే వట్టిగానే చారు పచ్చిపులుసు లాగా ఇట్లా కారం ఉప్పు పసుపు ఇంకా తాలింపు అదేది పెట్టకపోదురు, ఉల్లిపాయలు కూడా వేయకపోదురంట. సో పప్పు కూడా అసలు ఏది లేదు, ఓన్లీ చారుతోనే ఒక పొద్దు పెడతారట. ఇక అందుకోసమే ఇంకా నేనైతే అదే అన్నం పెట్టేసి ఇంకా చారు కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తీరు ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అట్లా మాకు ఇట్లుంది అన్నట్టు. ఇక ఎట్లుంటే అట్లనే జరుపుకోవాలి మనం కూడా. సో మళ్ళీ మనం కొత్త సిస్టమ్ పెడితే ఒక్కసారి చేసినామంటే సో లైఫ్ మొత్తము అట్లనే చేయాలి, మళ్ళీ చేంజ్ చేయొద్దు. సో అందుకోసం ఇక నేను కూడా అదే ఫాలో అవుతున్నా. సో అన్నం రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఫోటోలు అయితే రెడీ పెట్టేసినాము. నేను మొన్న షార్ట్ వీడియో పెట్టిన ఒకటి అమ్మకు మొక్కుకున్న రోజుది. సో ఆ వీడియో చూసి ఒక సిస్టర్ కామెంట్ చేసింది అన్నట్టు, అక్క అట్లా ప్లేట్లలో పెట్టి మొక్కద్దు, ఇస్తారాకులో పెట్టాలి అని చెప్పింది. సో అది మంచి సజెషనే. కానీ ఆ రోజు మేము ఇస్తార్ల కోసం అని పోతే అస్సలు షాపే లేదు ఫ్రెండ్స్. మా పల్లెటూరు వల్ల షాపులు ఎక్కువ ఉండే కదా, లేదు టైంకి. ఇంకా అప్పటికే టైం ఎక్కువ అవుతుంది, 12, 1 అవన్నీ వంటలు చేసి తినేసరికి మాకైతే ఆకలి కూడా చచ్చిపోయింది అనుకోర్రి. ఇంకా ఓపిక లేక ఇంకా అవే ప్లేట్లలో పెట్టి మొక్కేసినాము. సో అంతే. ఆ కామెంట్ చేసినాక నాకు హ్యాపీ అనిపించింది, నేనేం బాధపడలేదు, మన కోసం చెప్పింది. అయితే ఈ ఫోటోల గురించి చెప్పాలంటే మేము ఎప్పుడైనా సరే ప్రతిసారి ఫోటోలు అయితే ఇట్లా పెట్టి మొక్కము అన్నట్టు. పైన గోడకు ఉంటాయి కదా, సో గోడకు అట్లనే ఉంచేసి కింద మొక్కుతాము. ఈసారి ఎందుకో నేను కొంచెం కడిగి బొట్టు పెట్టి ఇట్లా పూలు ఏమన్నా పెట్టి చేద్దాము, చేసిన కాడికి మంచిగా చేయాలి, చేస్తూనే ఉంటాం మళ్ళీ అటుముడి చేసేది ఎందుకని చెప్పి తీస్తే మా డాడీ వాళ్ళు అయితే అద్దన్నారు. మనం ఎప్పుడు చేసినట్టు చేద్దాము, ఇప్పుడు కొత్త ఏందని అంటే అట్లా ఏముండదు, దీనికి కూడా అనవైతే అవన్నీ ఉంటాయా, మనకి ఎట్లా నచ్చితే అట్లా చేయాలని చెప్పేసి నేనే అట్లా చిన్న 2-3 పువ్వులు పెట్టి ఇట్లా పెట్టినా అన్నట్టు. ఇంకా మా పిల్లలు అయితే మస్తు ఎక్సైట్మెంట్, వాళ్ళకు ఇట్లా ఏమన్నా మొక్కేటి ఉంటేనైతే పెట్టేసినాము. ఈ ఉంటాయి కదా ఈ మోతుకాకుతోని, దాన్ని అయితే దొల్ల అంటారు. సో దొల్లలాగా రెడీ చేసి ఇంకా అన్నం ఉంది కదా, సో అది కొంచెం ఇది కొంచెం తీసి ఇంకా వాళ్ళకు పక్కకెట్టి ఇంకా అదే అన్నాన్ని ఒక్క పొద్దుతాం అన్నట్టు మేము. కానీ పెద్దలను గుర్తు చేసుకునే రోజు ఇది. ప్రతి సంవత్సరము మా సైడ్ అయితే పెద్ద మాస రోజే ఇస్తారు ఫ్రెండ్స్ బియ్యము. సో వేరే వేరే సైడ్ ఎట్లా అనంటే ఒక 10 days ముందు నుంచి స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇవ్వడము. కానీ మాకెందుకో ఇంకా ఫస్ట్ నుంచి అట్లనే ఉంది, ఇంకా అదే ఫాలో అవుతున్నాము. ఇంకా మా పిల్లలకైతే మొక్కడం అంటే మస్తు ఇష్టము. మొన్న షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మీరందరూ. సో దబ్బురుకొస్తారు మొక్కడానికైతే. వాళ్ళకైతే మా అమ్మనే తెలియదు. సో మా 2 పిల్లలు, మా పెద్దోడు 7 months అప్పుడే అమ్మాయి అనిపోయింది. సో ఇంకా మా చిన్నోనికి అయితే అస్సలకే తెలియదు అమ్మమ్మ అంటే ఎవరు అని అంటాడు. మస్తు బాధ అనిపిస్తుంది ఇక వాడు అన్నప్పుడు. కానీ ఏం చేద్దాం, ఇక దేనికైనా మనకు అంతే ఉందేమో మన రాతల అని అనుకునేదాన్ని. ఇంకా తింటున్నాము, ఒక్క పొద్దు అయితే ఇడుతున్నా. మా డాడీ వాళ్ళు ఇడిచినాక తర్వాత నేను తింటున్నా లాస్ట్కి. మనకి ఏదైనా పండగ అయిందనుకోర్రి, ఒక్కోళ్ళు ఉన్న వాళ్ళకైతే మస్తు ఇబ్బంది ఉంటుంది. ఏ పిల్లల్ని చూసుకుంటూ అటు టైంకి అది వండి పెట్టాలి, ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా కొంచెం అన్నా అని ఇబ్బంది ఉంటుంది. అందుకే పండగ రోజు అయితే అసలు రెస్ట్ కూడా ఉండదు. వీడియో కూడా నేను చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టి అని చెప్పి షూట్ చేసిన. నా ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లమ్, నాకు లాంగ్ వీడియోస్ తీయాలని మస్తు ఉంటుంది. కానీ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఒక 2-3 వీడియోలు తీసే వరకు ఫుల్ స్టోరేజ్ అవుతుంది. వీడియో ఆన్ చేసి నేను పని చేసుకుంటూ ఉంటే అది ఎక్కడ స్టోరేజ్ అవుతుందో అని ఆ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. అట్లనే వేసి ఇంకా వీడియోని అయితే తీసేసిన. సో లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. నేను అందరూ సపోర్ట్ చేస్తే నాకు ఫస్ట్ పేమెంట్ పడితే మంచి ఫోన్ తీసుకొని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. ఇప్పుడు మనమైతే ఇట్లా అడ్జస్ట్ అవుతున్నా. సో కొంచెం సపోర్ట్ చేయర్రి. సో ఇక అయిపోయింది. ఇప్పుడైతే ఫొటోస్ ఉన్నాయి కదా, అవైతే గోడకు పెట్టడానికి అని చెప్పి తనలాడుతున్నా. అదైతే అస్సలు పెట్టనే అత్తలేదు. ఆల్రెడీ 2-3 times కింద పడిపోయింది అన్నట్టు. సో మొల అనేది కొంచెం లూజ్ ఉన్నది. ఇక ఇప్పుడు కూడా అట్లనే అయితే ఎట్లా అని చెప్పేసి భయం. మళ్ళీ మనకు అది ఒక అనుమానం అన్నట్టు, ఏదన్నా ఏం కాకపోతే ఏం కాదు కానీ అది కింద పడినా ఏమన్నా వేసినా అని ఎందుకో ఇంకా కొంచెం భయం అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అంత అవసరమా అని చెప్పేసి ఇంకా నేను తాతిపరంగా పెడతాను. లాస్ట్ ఇయర్ బతుకమ్మ పండుగ కూడా నేను వ్లాగ్స్ పెట్టిన. సో వీడియోస్ కింద లింక్ ఇస్తా, చూడుర్రి. వీడియో చూసిర్రు ప్లీజ్. ఒక కామెంట్ అనే వేయరు కనీసం. కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా మంచిగా చెయ్యాలి అని చెప్పేసి.
సో ఫైనల్గా అయితే ఇక మేమైతే పెద్దలకు బియ్యం ఇట్లు ఇచ్చుకుంటాము. మీరు అందరు ఇచ్చుకుంటారా ఫ్రెండ్స్? ఎంతమందికి పెద్దలకు బియ్యం ఇచ్చుడు అనేది తెలుసు అనేది కామెంట్ చేయరి. వీడియోకి అయితే లైక్ చేసి మర్చిపోకరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.